Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC CPO నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పుడు లాస్ట్ డేటు, ఏ డేట్లో మనం అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత, వాటి యొక్క ఏజ్ క్రైటీరియా ఎంత, వాటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2023. మనం ఢిల్లీ పోలీస్ అని సింపుల్గా మనం ఢిల్లీ పోలీస్ అని చెప్తాం కదా, ఆ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ ఇది అండ్ సిపిఓ నోటిఫికేషన్ కూడా ఈ రెండు కలిపి ఈ నోటిఫికేషన్ వచ్చింది. మనకి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మనం అప్లికేషన్ చేయడానికి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఆగస్టు 15th లాస్ట్ డేట్. అది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఎప్పుడు నుండి ఆన్లైన్ స్టార్ట్ అవుతుందంటే జూలై 22 నుండి స్టార్ట్ అవుతుంది. జూలై 22 నుండి స్టార్ట్ అవుతుంది, ఆగస్టు 15కి ఎండ్ అవుతుంది. ఎవరు కూడా లాస్ట్ డేట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకు అంటే ఎస్ఎస్సి సర్వర్ అనేది ఫైనల్కి వచ్చేసరికి స్లో అవుతుంది కాబట్టి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు కూడా లాస్ట్ డేట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు, మనకి ఆగస్ట్ 15th అంటే ఇండిపెండెన్స్ డే రోజు మనకి లాస్ట్ డేట్. మనకి డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. అంటే మనకి ఏవైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే ఆ కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఎప్పుడు విండో ఓపెన్ అవుతుందంటే ఆగస్ట్ 16th ఓపెన్ అవుతుంది, ఆగస్ట్ 17th క్లోజ్ అవుతుంది. మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే అక్టోబర్ 2023లో ఉండబోతుంది. చూడండి, మనకి ఇప్పుడు జూలైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ ఇవి ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతానికి ఆగస్ట్ అవుతుంది, ఎగ్జామ్ అనేది అక్టోబర్లో ఉంటుంది. అరౌండ్ మనకి 90 days అనుకుంటా. ఎస్పెషల్లీ చూసుకోండి, ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో మనకి ప్రిపరేషన్కి అనేది కొంచెం ఎక్కువ రోజులే ఉంది కాబట్టి నియర్లీ ఒక 90 days ఉంటుంది. మీరు క్లియర్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్ని మీరు క్రాక్ చేయొచ్చు. చూడండి, అయితే ఈసారి నోటిఫికేషన్లో మనకి ఉమెన్స్ ఆల్సో అప్లికబుల్ అంటే ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్షాప్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అయితే ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని చూడండి. ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, ఢిల్లీ ఎస్ఐ అని చెప్తే ఢిల్లీ పోలీస్ అని చెప్తున్నారు కదా, ఆ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. మనకి ఓపెన్ కేటగిరీలో యూఆర్లో ఎన్ని ఉన్నాయంటే 39 పోస్టులు ఉన్నాయి, ఓబీసీలో 21 ఉన్నాయి, ఎస్సీలో 12, ఎస్టీలో 6, ఈడబ్ల్యూఎస్లో 10, టోటల్గా 88 ఉన్నాయి పోస్టులు. ఏది మనకి ఓపెన్ కేటగిరీలో ఓపెన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పెషల్ కేటగిరీ ఉంటే వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా ఆ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 11 పోస్టులు ఉన్నాయి. కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఢిల్లీ పోలీసులో మనకి 109 ఉన్నాయి, 109 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా ఓబీసీ వాళ్ళకి 27, యూఆర్లో 48, ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్కి 11. ఇవి టోటల్గా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసులో ఉన్న పోస్టులు ఇవి. నెక్స్ట్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీసు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. టోటల్గా 53 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీలో 13 ఉన్నాయి, యూఆర్లో 24 ఉన్నాయి, ఎస్సీలో 7, ఎస్టీలో 4, కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్లో 5, ఓవరాల్గా 53 పోస్టులు ఉన్నాయి. ఉమెన్ ఆల్సో అప్లై, మీరు కూడా అప్లై చేయండి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ, మనకి జీడీ నోటిఫికేషన్ అని చెప్తారు. ఈ జీడీలో సిఏపిఎఫ్ఎస్లో మనకి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే 107 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా 107. మనకి ఓబీసీకి 29, యూఆర్లో 43, ఎస్సీ 16, ఎస్టీ 8. ఇవి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది
కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. అక్కడ మీరు ఈ నోటిఫికేషన్ క్లియర్గా డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్గా చదివి మీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయి టోటల్గా మనకి 113 ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్ఎఫ్లో మనకు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే మేల్కి 567 ఉన్నాయి, ఫీమేల్కి 63 ఉన్నాయి. ఓవరాల్గా ఎన్ని పోస్టులు అంటే 630 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్లో మనకి మేల్కి చూసుకుంటూ ఓవరాల్గా 788 ఉన్నాయి, ఫీమేల్కి 30 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 818 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఐటీబీపీలో మనకి ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా 63 పోస్టులు ఉన్నాయి, మేల్కి అయితే 54 ఉన్నాయి, ఫీమేల్కి 9 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బిలో మేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 85 ఉన్నాయి, ఫీమేల్కి ఏంటంటే 5 పోస్టులు. ఓవరాల్గా చూసుకుంటే మనకి 90 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఎన్ని పోస్టులు, మేల్కి ఎన్ని పోస్టులు అంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1601 పోస్టులు ఉంటే ఫీమేల్కి మనకి 113 ఉన్నాయి. చూడండి క్లియర్గా 113 పోస్టులు అనేది ఫీమేల్కి ఉన్నాయి, 1601 అనేవి మేల్కి అయితే ఉన్నాయి. ఇవి ఒక పోస్ట్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ ఈఎస్ఎంఎల్కి అయితే 10% రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ 10% అంటున్నాడు, ఇక్కడ 171 అయితే ఉంటుంది. 10% రిజర్వేషన్ కాదు, 10% పోస్టులు ఉంటాయి, 171 పోస్టులు. ఓకేనా. Candidates selected for appointment to post of SI and CFF are able to service anywhere in India. ఎవరైతే మనకి ఇక్కడ ఎస్ఐ అండ్ సిఎఫ్ఎఫ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. ఇండియాలో ఎనీవేర్ ఇన్ ఇండియా, మన దేశంలో ఎక్కడైనా వాళ్ళు జాబ్ అయితే చేయొచ్చు. చూడండి రిజర్వేషన్ ఇక్కడ రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది. మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అయితే 50% ఉంటుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఉంటుంది, ఇలా చూడొచ్చు. అదే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఇస్తున్నారంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఇస్తున్నారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇస్తున్నారు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ అని చెప్తున్నారు. ఓకేనా. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఎం అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే వాళ్ళు జాబ్ నుండి బయటకు వచ్చిన తర్వాత 3 years సర్వీసు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 3 years అవ్వకముందే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండర్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ అండ్ క్లోజింగ్ డేట్. అయితే చూడండి ఇక్కడ ఢిల్లీ పోలీస్ గురించి ఉంది. మనకి ఢిల్లీ పోలీసు అప్ టు 35 years ఆఫ్ ఏజ్, కేటగిరీ కోడ్ 12 to 13. మీరు క్లియర్గా ఇంకా చెప్తాను చూడండి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అది ఎగ్జామ్ ఎందులో ఉంటుంది, ఈ ఎగ్జామ్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే చెప్తున్నాం. అది ఇక్కడ చూడండి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ పోస్ట్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్, డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ద క్యాండిడేట్ హు హ్యావ్ అపియర్డ్ ఇన్ దర్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ఎవరైనా డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉంటే డిగ్రీలో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బ్యాచిలర్ డిగ్రీ కెన్ ఆల్సో అప్లై. హౌఎవర్ దే మస్ట్ పాసెస్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్. మనకి August 15th ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళంతే ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అయితే ఎప్పుడు ఎలా అప్లై చేయాలనేది మరొక వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీటి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది. వీటి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి నో ఫీజ్. ఇక్కడ క్లియర్గా చూడండి. ఉమెన్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఎగ్జాంప్టెడ్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్ ఫ్రీ, అంటే వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ఫీ క్యాన్ బి పేడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ పేమెంట్ మోడ్, నేమ్లీ అంటే మనకి ఫోన్పే ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. ఎటువంటి అంటే ఆన్లైన్ మనకు ఖచ్చితంగా ఈ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూడండి విండో ఆఫ్ కరెక్ట్ చూపిస్తున్నాడు. విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్
ఆగస్టు 16 నుండి ఆగస్టు 17 వరకు 1 డే మనకి టైం ఇచ్చారు. ఏవైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి విండో అనేది ఆగస్టు 16 ఓపెన్ అవుతుంది, ఆగస్టు 17 క్లోజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్. అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏ రీజన్లోకి వస్తారంటే మనకి సదరన్ జోన్లోకి వస్తారు. సదరన్ జోన్లోకి వచ్చేసరికి మనం ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటంటే విశాఖపట్నం ఉంటుంది, తిరుపతి, ఇక్కడ చూడండి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచిరపల్లి, ఇవన్నీ కూడా వరంగల్, కరీంనగర్, హైదరాబాదు, పుదుచ్చేరి. అంటే మన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వాళ్ళకి ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. అంటే మ్యాక్సిమం మన 2 స్టేట్స్ వాళ్ళకి దగ్గరలో ఉన్న సెంటర్ మనం మ్యాక్సిమం చూజ్ చేసుకోండి, మీకు అనేది ఈజీ అవుతుంది. ఇది ఎగ్జామినేషన్ గురించి. అయితే వీటి యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 ఉంటుందండి. పేపర్ 1లో మనకి రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే ఇక్కడ చూడండి మనకి 2 hours టైం ఇస్తున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. అంటే ఇక్కడ మాకు చూడండి క్లియర్గా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది. మనకి టైం అనేది 2 hours ఇచ్చారు, అంటే 120 minutes మాత్రమే టైం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదంతా పేపర్ 1. పేపర్ 2 అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి 2 hours అనేది టైం ఇస్తారు. ఇది మనకి పేపర్ 1. పేపర్ 2 అనేది సిలబస్, అదే ఏ సెక్షన్స్ ఉంటాయి అనేది. క్వశ్చన్ ఇన్ బోత్ పేపర్స్ విల్ బి ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్. మనకి 2 పేపర్ 1, పేపర్ 2 కూడా 2 ఎలా ఉంటాయంటే మల్టిపుల్ చాయిస్, ఆబ్జెక్టివ్లోనే ఉంటాయి. ఇది రిటర్న్ ఎగ్జామ్ కాదు, ఓన్లీ ఆబ్జెక్టివే. నెక్స్ట్ there will be negative marking equal and 1/3 of the marks allotted to the question for each wrong answer in paper 1, paper 2. మనకి ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే నెగిటివ్ స్కోర్ కూడా ఉంటుంది, 1/3 ఆఫ్ నెగిటివ్ స్కోర్ కూడా ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇది మనకి అదే ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు ఉంటారో ఎన్సీసీ వాళ్ళకి పేపర్ 1 అండ్ పేపర్ 2లో బోనస్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 10 మార్క్స్ అయితే బోనస్ మార్క్ ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. 5% అయితే మ్యాక్సిమం మార్క్స్ క్లియర్గా ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళకి 6 మార్క్స్, 3% అయితే మ్యాక్సిమం మార్క్స్. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4 మార్క్స్ వస్తుంది, 2% అయితే మ్యాక్సిమం మార్క్స్. క్లియరా? ఇవి అనేవి ఎన్సీసీ వాళ్ళకి, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్. పేపర్ 2కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సెస్. హైట్ ఎంత ఉండాలి, కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. మేల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ దోజ్ లిస్టెడ్, మనకి హైట్ అనేది 170 ఉండాలి. మనకి బిఫోర్గా చెస్ట్ ఎంత ఉండాలంటే 80 ఉండాలి. ఎక్స్పాన్షన్ అనేది ఎంత రావాలంటే 85. చెస్ట్ 80 ఉండాలి, ఎక్స్పాండ్ 5 centimeters ఎక్స్పాండ్ అయితే టోటల్గా 85 వస్తుంది. కాబట్టి చూడండి మనకి ఇది పోలీసు జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా అవసరం. కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు క్లియర్గా చూడండి. హైట్ అనేది 170 ఎవరైతే ఉన్నారో వాళ్ళే అప్లై చేయండి. మీరు అప్లై మీరు బిలో హైట్ ఉన్నప్పుడు కూడా అప్లై చేస్తే మీకైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ప్రాబ్లం అంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని మిస్ చేస్తారు కాబట్టి ఫైనల్లో ప్రాబ్లం అయితే వస్తుంది. ఎవరైతే మనకి హిల్ రీజన్స్లో ఉంటారో వాళ్ళకైతే హైట్ ఎంత అంటే 165, వాళ్ళకి చెస్ట్ 80 ఉండాలి, ఎక్స్పెన్షన్ అంతా 85 రావాలి. నెక్స్ట్ ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం హైట్ అంతే 162.5 ఉండాలి హైట్. వాళ్ళకి 77 చెస్ట్ ఉండాలి, ఎక్స్పెన్షన్ అనేది 5 వస్తే 82 ఉండాలి. కానీ ఫీమేల్ గురించి ఇక్కడ చూడండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోజ్ లిస్టెడ్ అట్ స్టేట్స్ చూడండి. వాళ్ళకి 157 హైట్ ఉండాలి, 157 హైట్ ఉండాలి. వాళ్ళకి 157 హైట్ ఉంటే సరిపోతుంది.
అదే వాళ్ళు హిల్లీ రీజన్స్లో ఉంటే వాళ్ళు ఎంత ఉండాలంటే ఫిమేల్స్ 155 ఉండాలి. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళైతే హైట్ 154 ఉండాలి. ఇది మనకి క్రైటీరియా. వీళ్ళకి వెయిట్ అన్నది హైట్ తగ్గట్టు వెయిట్ ఉండాలి. వీళ్ళ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ పీఈటీ వాళ్ళకి ఏంటంటే చూడండి, ఫర్ మేల్కి అయితే 100 మీటర్స్ రేస్ ఉంటుంది, 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 60 సెకండ్స్లో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, 6.5 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ ఎంత ఇస్తున్నారంటే 3.65 మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ ఉంటుంది 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. ఇవన్నీ మేల్కి ఫిజికల్ పీఈటీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అని చెప్తారు. ఇవన్నీ మనకి గ్రౌండ్కి సంబంధించిన చేసిన ఈవెంట్స్ మనం ఏమంటామంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటాము. మనకి మన పర్సనాలిటీకి రిలేటెడ్ అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అని చెప్తారు. ఇక్కడ ఫిమేల్కి చూడండి 100 మీటర్స్ రేస్ అయితే 18 సెకండ్స్ 800 మీటర్స్కి 800 మీటర్స్ రేస్ ఉంటుంది, 4 మినిట్స్. లాంగ్ జంప్ 2.7 మీటర్స్ ఉంటుంది, 3 ఛాన్సెస్. హై జంప్ అనేది 0.9 మీటర్స్ ఉంటుంది, 3 ఛాన్సెస్. దేర్ షల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ ఫర్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు చెస్ట్ మెజర్మెంట్ అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండదని. నెక్స్ట్ రిలాక్సేషన్ ఇన్ హైట్ అండ్ చెస్ట్ ఈజ్ మెన్షన్డ్ అబౌవ్ ద విల్ ప్రెమిసిబుల్. మనకి ఎనాక్సరీ ఎయిడ్ గురించి చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మనకి ఇదైతే నోటిఫికేషన్. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్ క్వాలిఫై అయిన తర్వాత ఐ సైట్ అనేది 6/6 అనేది ఎలిజిబుల్ ఉంటుంది. 6/9 అనేది మనకి ఇక్కడ క్లియర్గా మినిమం నియర్ విజన్ ఎంత అంటే 6/6 ఉండాలి. సో ఇది ఓవరాల్గా మనకి నోటిఫికేషను. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ మనకి కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యి వాళ్ళు కూడా అప్లై చేసి వాళ్ళు కూడా జాబ్ కొట్టడానికి మీరు ఒకళ్ళు హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ ఆల్.